ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృష్టించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయెను. దేవుడు జలముల మధ్య విశాలము కలుగునని పలికెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండో దినమాయెను. దేవుడు ఆరిన నేల కనబడునని పలకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలను భూమి అని జలరాశిని సముద్రం అని పేరు పెట్టెను. దేవుడు భూమి గడ్డిని విత్తనములిచ్చు చెట్లను ఫలవృక్షములను మొలిపించుగాకని పలికెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలగగా మూడవ దినమాయెను. దేవుడు ఆకాశ విశాలమందు జ్యోతులను కలగజేశాను. భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకని పలికెను. ఆ ప్రకారమాయెను. పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలగగా నాలుగో దినమాయెను. దేవుడు సముద్ర జలములలో చేపలను ఆకాశంలో పక్షులను సృష్టించెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములో నిండి యుండుడని పక్షులకు భూమి మీద విస్తరించుగాకని వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలగగా ఐదవ దినమాయెను. దేవుడు భూమి మీద పశువులను పురుగులను అడవి జంతువులను సృష్టించెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృష్టించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. మీరు భూమి నిండించండి, దాన్ని లోపరుచుకోండి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు తన సృష్టించిన సృష్టిని చూచినప్పుడు అది చాలా మంచిదని భావించెను. అస్తమయమును ఉదయమును కలగగా ఆరో దినమాయెను.